ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన సాధకులారా, కలియుగంలో శీఘ్రముగా సిద్ధించే 5 గణపతులలో ఉచ్చిష్ట గణపతి మొదటివాడు. ఉచ్చిష్టము అంటే మిగిలినది లేదా ఉత్కృష్టమైనది అని అర్థం. కొంతమంది ఉచ్చిష్ట అంటే ఎంగిలి అని చెప్తుంటారు, అది తప్పు. ఈ రూపంలో పరిశీలించినట్లయితే తొండము తన ఎడము తొడపై కూర్చుని ఉన్న నీల సరస్వతి ఒడిలోకి చొచ్చుకుని ఉంటుంది. ఈ రకపు గణపతులు ఆలయాలు మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. మొదటి దేవాలయం కుంభకోణం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అక్షయనాథ స్వామి ఆలయంలో కనిపిస్తుంది. అలాగే రెండవది ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి పట్టణంలో కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఉచ్చిష్ట గణపతి ఆలయంలోనే నేను ఈ ఉచ్చిష్ట గణపతి మంత్ర సాధన చేసి సిద్ధి పొందాను. అయితే నేను దక్షిణాచార విధానంలో గురు సమక్షంలో చేశాను. చూడడానికి తాంత్రిక దేవతగా కనిపించినప్పటికీ ఉచ్చిష్ట గణపతి పూర్తిగా సాత్విక దేవతే, అందులో అనుమానమేమీ లేదు. ఈ స్వామిని చాలామంది వామాచారంలోనూ దక్షిణాచారంలోనూ ఉపాసిస్తారు. వామ మార్గం చాలా ప్రమాదకరమైనది. గృహస్థ జీవనం చేసేవారికి ఇది పనికిరాదు. దక్షిణాచారంలోనూ కూడా చాలా నియమనిష్టలతో భక్తితో సాధన చేస్తే మంచి అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఇక నియమాల విషయానికి వస్తే చూసి శుభ్రత పాటించాలి. మాంసాహారం తినరాదు, మద్యపానము ధూమపానము చేయరాదు, పరస్త్రీ వ్యామోహం పనికిరాదు. ప్రతిరోజు స్వామికి ఉదయం పురుష సూక్తము విధానంలో పూజించి స్వామికి పెట్టిన నైవేద్యం నోటిలో నములుతూ మంత్రజపం చేయాలి. మంత్రం చాలా రకాలుగా ఉన్నాయి, ఇక్కడ నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. అయితే ఇవి గురుముఖముగానే దీక్ష తీసుకొని సాధన చేయాలి, గమనించగలరు. నేరుగా మంత్రం చేస్తే చాలా విపరీత ప్రమాదాలకు గురవుతారు. ఇది హెచ్చరిక. ఈ మంత్ర సాధన చేయాలనుకున్న వారు ఒక మంచి గురువును ఆశ్రయిస్తే మీ జన్మజాతకముని అనుసరించి తగు సంఖ్యలో గల మంత్రాన్ని ఉపదేశిస్తారు. భక్తితో చేస్తే మంత్రం చాలా తొందరగా సిద్ధిస్తుంది, అనుమానమే లేదు. ఇది నా అనుభవపూర్వక విషయం. ఉచ్చిష్ట గణపతి మంత్రం సిద్ధిస్తే దశమహావిద్య దేవతలు, భైరవ విద్యలు చాలా శీఘ్రంగా సిద్ధిస్తాయి. అయితే ఉచ్చిష్ట గణపతి మంత్ర సాధనకు ముందు ఇంద్రయజ్ఞం చేసుకుని తర్వాతనే ఈ ఉచ్చిష్ట గణపతి సాధన చేయాలి. ఎందువలనంటే ఇంద్రయజ్ఞం చేయడం వలన మీ జన్మజాతకములో ఉన్న పాపకర్మలన్నీ తొలగి భాగ్యరేఖ పెరుగుతుంది. అప్పుడు మీకు సాధనలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఇంద్రదేవుడే చూసుకుంటాడు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఉచ్చిష్ట గణపతి మంత్ర సాధన చేసే ముందు మరొకసారి చెప్తున్నాను, ఇవి గురుముఖముగానే దీక్ష తీసుకొని గురువు చెప్పిన నియమాలను అనుసరిస్తూ చేయాలి. అలా చేస్తే మీరు సాధించినదంటూ ఏమీ ఉండదు. మీకు కావలసిందంతా ఆ గణపతి తీసుకొని వచ్చి మీకు ఇస్తాడు. అయితే మీరు కోరిన కోరికలో ధర్మబద్ధంగా ఉండాలి, సమాజానికి హితము చేసేటట్టుగా ఉండాలి. ఈ విషయాలు గమనించుకొని మీరు మీకు మీ జన్మజాతకానికి సరిపడిన తగు అక్షరాల సంఖ్య గల మంత్రాన్ని గురువు ద్వారా దీక్ష తీసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుతూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.